హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ రాజు. వెల్కమ్ టు అవర్ జేబిఆర్ బిజినెస్ అండ్ టెక్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఛానల్లో ఉన్న ప్రతి ఒక్క సభ్యునికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలండి. మీ అందరికీ నేను ఈ సంస్థకు సంబంధించిన ఒక వర్కింగ్ ఆపర్చునిటీ గురించి నేను మీకు తెలియజేశాను. కానీ మనలో చాలామంది వర్కింగ్ ఆపర్చునిటీ అనేసరికి చాలా డిసప్పాయింట్మెంట్ అయిపోతున్నారు. ఎవ్వరు కూడా ప్రాపర్గా అర్థం చేసుకోలేకపోతున్నారు. పని చెయ్యండి అని అనగానే అసలు ఆ ప్లాన్ ఏంటి, అందులో ఉన్న సబ్జెక్ట్ ఏంటి, అది మనకు ఉపయోగపడుతుందా లేదా, దాన్ని మనం చేసుకోగలమా లేదా, అందులో మనకి లైఫ్ ఉంటుందా లేదా, ఇదేది కూడా వాళ్ళు కనీసము అర్థం చేసుకోవట్లేదు. పని చెయ్యండిరా అంటే చాలు ఆటోమేటిక్గా డీయాక్టివేట్ అయిపోతున్నారు. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మనకి పని రూపంలో వచ్చే ఆదాయం అనేది ఎక్కువ కాలం నిలబడుతుంది. మనం ఇన్వెస్ట్మెంట్ ప్లాన్లు చేసుకోవచ్చు, ఇంకా రకరకాల ఆపర్చునిటీస్ని మనం సద్వినియోగం చేసుకోవచ్చు, నేను కాదన్ను. కానీ ఒక మంచి సంస్థ ఒక మంచి ప్లాన్ తీసుకొని మన ముందుకు వచ్చినప్పుడు దాన్ని ప్రాపర్గా అర్థం చేసుకొని దాన్ని మనము వర్కింగ్ కండిషన్లో కనుక పెట్టగలిగితే దాని ద్వారా వచ్చే రిజల్ట్ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, వీళ్ళే తీసుకోండి, లక్ష్మీ నరసింహ వాళ్ళు. మనము మీలో కూడా చాలామంది సీనియర్స్ ఉంటారు, అంటే ఎన్నో సంవత్సరాల నుంచి రకరకాల ఆపర్చునిటీస్లో పనిచేసిన సీనియర్స్ ఉంటారు. మీరందరూ కూడా ఒక్కసారి ప్రశ్నించుకోండి. మనం ఎన్నో కంపెనీల్లో పనిచేసాము, కొన్నిసార్లు డబ్బు సంపాదించాము, కొన్నిసార్లు డబ్బు పోగొట్టుకున్నాము. కానీ ఎక్కడా కూడా ఏ సంస్థ కూడా మనకి అల్టిమేట్గా, అంటే చిట్ట చివరగా మనల్ని ఒక చిరాస్తికి ఓనర్ని చేయాలి అన్న ఆలోచన ఏ సంస్థకి రాలేదు. ఏ ఆపర్చునిటీలో కూడా నేను దాన్ని చూడలేదు. అంటే నువ్వు పని చేసుకో, నువ్వు పని చేసుకోవడానికి నేను ఒక ఆపర్చునిటీ క్రియేట్ చేస్తున్నాను, నాతో పాటు కలిసి పనిచేయి, నేను నీకు ఎవ్రీడే ప్రతిరోజు నేను నీకు నీ కష్టం తాలూకు ఆదాయాన్ని నీకు ఎవ్రీడే ఇచ్చేస్తాను. ప్లస్ నీ కష్టంలో నువ్వు సంపాదించుకున్న ఆదాయంలో నుంచి కొంతమేర దాచిపెట్టి నువ్వు భవిష్యత్తులో తీసుకోబోయే ఒక చిరాస్తికి నేను టోకెన్ అడ్వాన్స్గా మళ్ళీ తీసుకుంటూ ఉంటాను. ఒకేసారి నీ చేత కట్టించుకోను, నువ్వు పని చేసుకుంటూ ఉండు, నీలాగా పని చేసుకుంటున్న వాళ్ళని కలుపుకొని పని చేసుకుంటూ ఉండు అని చెప్పి ఒక అవకాశాన్ని క్రియేట్ చేసి మనం సంపాదించే సంపాదనలో 70% మనకే ఇన్కమ్ ఇచ్చేస్తూ 70% మనకే ఇన్కమ్ ఇచ్చేస్తూ జస్ట్ 15% మన ఆదాయంలో నుంచి 15% సేవ్ చేసి పెట్టి భవిష్యత్తులో, అంటే మన తరపున ఇప్పుడు మన పిల్లల కోసము మనం ఎలాగైతే సేవింగ్ చేస్తామో అట్లా మన కష్టార్జితంలో మనకు రావాల్సిన ఇన్కంలో ఒక 15% సేవ్ చేసి భవిష్యత్తులో మనం తీసుకోబోయే దానికి ఒక 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 హుండీలాగా తయారు చేసి పెడతాం అనేది ఎంత ఇన్స్పైరింగ్గా ఉందో ఒకసారి ఆలోచించండి. ఎంతోమంది లీడర్స్ ఉన్నారు, పెద్ద లీడర్స్ ఉన్నారు, ఎన్నో కంపెనీలో వర్క్ చేసిన పెద్ద లీడర్స్ ఉన్నారు. మీరందరూ కూడా ఒకసారి ఆలోచించండి. ఇక్కడ మనం ఎంత పెడుతున్నాము? ఇక్కడ మనం పెడుతుంది రూపాయి తక్కువ, 1000 రూపాయలు. 1000 రూపాయలు, అది కూడా అడ్వాన్స్ మాత్రమే, అదేం పెట్టుబడి కాదు, అడ్వాన్స్ మాత్రమే. కాకపోతే నాట్ రీఫండబుల్. మనం పని చేసుకుంటేనే డబ్బులు వస్తాయి, నాట్ రీఫండబుల్. అడ్వాన్సే మీరు భవిష్యత్తులో వాడుకోవచ్చు, అది మీకు తిరిగి ఇవ్వబడదు. కేవలము మీరు చిరాస్తిని కొనుక్కోవడానికి మాత్రమే దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. అటువంటిది ప్రతి కష్టంలో కూడా 70% మనకే ఇన్కమ్ ఇచ్చేస్తూ
15% మన పేరుతో సేవ్ చేస్తూ, ఆ సేవ్ అయిన అమౌంటు ఒక మంచి ఫిగర్ అవ్వంగానే దాన్ని మళ్ళీ టోకెన్ అడ్వాన్స్‌గా తీసుకొని, మళ్ళీ మీకు ఇన్‌కమ్ ఇస్తూ, అట్లా అల్టిమేట్‌గా మనల్ని ఒక చిరాస్థికి ఓనర్ చేయాలి అని ప్రయత్నం చేస్తున్న ఈ సంస్థ యొక్క ప్రయత్నము నాకు బాగా నచ్చింది. ఇన్స్పైరింగ్‌గా ఉంది. అంటే నేను ఎక్కడ చూడలేదు. ఈ ఆలోచన ఎక్కడ చూడలేదు. దేవుడి దయ వల్ల గాని ఇది సక్సెస్ అయిందనుకోండి, ప్రతి ఒక్కరి జీవితం కూడా, ప్రతి ఒక్కరు కూడా ఓనర్ అవుతారు. మనం కష్టపడే తత్వాన్ని బట్టి. కాబట్టి నేను మళ్ళీ చెప్తున్నాను. దయచేసి ఫస్ట్ ప్లాన్ అర్థం చేసుకోండి. ప్లాన్‌ని వినండి. 1కి 2 సార్లు, 3 సార్లు ప్లాన్ అర్థం చేసుకోండి. అర్థం చేసుకొని అందులో పని చేయటానికి మనసు పెట్టండి. మీరు జనరల్‌గా మీరు ఎన్ని ఇన్వెస్ట్‌మెంట్ అయి చేసుకుంటూ ఉండండి. దాంతో పాటు ఒక వర్కింగ్ ఆపర్చునిటీని ఎప్పుడు కూడా హోల్డ్ చేసి పెట్టుకొని దానికోసం పని చేస్తూ ఉండండి. ఒకసారి వాళ్ళ క్రియేట్ చేసిన ఆపర్చునిటీని ఒకసారి క్లియర్ కట్‌గా వినండి. ఓకేనా? ఎవ్వరు కూడా మిస్ అవ్వద్దు. అద్భుతంగా ఉంది. ఎవ్వరు కూడా మిస్ అవ్వద్దు. అవార్డ్సు, రివార్డ్సు, ఔట్ సైడు ట్రావెలింగు అన్నీ కూడా మన కష్టాన్ని బట్టి ప్రతిదీ మనం పొందొచ్చు. ఓకేనా? థ్యాంక్ యూ. జై హింద్. జై భీమ్.